వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నాకో లెక్కుంది, దానికో వాల్యూ ఉంది. ఇది నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు మీడియాతో చిట్ చాట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఆ చిట్ చాట్ విన్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అనేక విషయాలు మాట్లాడారు. సింపుల్ గా మొత్తంగా ఆ ఇచ్చిన మాటలు, ఆ చిట్ చాట్ లో మీడియాతో అడిగిన ప్రశ్నలు అన్ని చూస్తే ఒక్క పాయింట్ లో దాన్ని ఎట్లా కుదించాలి, ఆయన లక్ష్యం ఏంటి, దానికి ఉద్దేశం ఏంటి అన్నప్పుడు నా రూటే సపరేటు, నాకు లెక్కుంది, దానికి ఒక వాల్యూ ఉంది. ఎందుకంటే నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా నాయకులతో కానీ మీడియాతో కానీ అధికారులతో కానీ ఇలా రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే మీడియాతో చాలా విషయాలు, నూతన సంవత్సరం కాబట్టి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటింది కాబట్టి అసలు పాలనా పరంగా ఈ 6 నెలలు వాళ్ళు ఏం చేశారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు, అనేక విషయాలు క్లారిటీ వస్తూనే అసలు ప్రభుత్వం నిర్దేశించుకున్న అంశాలేంటి, వెళ్తున్న లక్ష్యం ఏంటి అనేది కూడా సవివరంగా వివరించారు. ఇక్కడ ఈ సందర్భంగా మీడియా కొన్ని విషయాలు చంద్రబాబు గారిని చాలా ఓపెన్ గా అడిగింది. మీరు ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి కక్ష సాధింపులపై కానీ, లేకపోతే అప్పుడున్నటువంటి అధికారులు వ్యవహరించిన తీరుపై కానీ, లేదా ఏకపక్షంగా రూల్ ఆఫ్ లా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు మీరు పదే పదే ఎన్నికల ప్రచారంలో లేదా కొన్ని విషయాలు మాట్లాడారు. ఎవరైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి, అసలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తాట తీస్తాం తోలు తీస్తాం అని చెప్పి మీరు అడిగారు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా భిన్నంగా ఉంది కదా, మరి ఆ మిజరబుల్ ట్రీట్మెంట్ ఏది అని చెప్పి కొంత గట్టిగానే మీడియాలో కూడా అడిగారు చంద్రబాబు గారు. దానికి ఆయన చెప్పిన విషయాలు, అసలు చెప్పిన అంశాలు అనేక విషయాలు స్పృశించారు. కేవలం ఒక కక్ష సాధింపులనే కాకుండా కొన్ని డీటెయిల్డ్ గా అంశాల వారీగా ఆయన మాట్లాడారు. అందులో కక్ష సాధింపులు అనేవి అసలు మా ప్రాధాన్యమే కాదు, కావాలని ఎవరిని వేధించాం, తప్పులు చేస్తే మాత్రం చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ చాలా మంది కోరుకుంటున్నారు, గతంలో తమల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, లేకపోతే అక్రమాలకి దౌర్జన్యాలకి పాల్పడిన వాళ్ళందరినీ కూడా ఏదో చేసేయాలి, లేదా వాళ్ళని ఇమీడియట్ గా శిక్షించేయాలి, జైల్లో పెట్టేసేయాలి, లేదా వాళ్ళని వేధించేసేయాలని కోరుకుంటున్నారు. 53 రోజులు నేను జైల్లో వెళ్ళొచ్చినా ఆ తర్వాత నేను మిజరబుల్ ట్రీట్మెంట్ అన్నది వాస్తవమే అయినప్పటికీ కూడా నా లక్ష్యం అది కాదు, నా ఉద్దేశం అది కాదు, ఎవరినైనా సరే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం అని చెప్తూనే కొంత ప్రజల్లో వచ్చినటువంటి పాజిటివ్ హోప్ లేదా పాజిటివ్ దృక్కోణం, ఏదైతే రకరకాల అంశాలు, ఎలా వ్యవస్థలు నాశనం అయిపోయాయి, ఎలా పెట్టుబడులు రావట్లేదు, పాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని తీసుకున్నటువంటి గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల అవి ఎంత మనుగడకే అసాధ్యంగా మారిపోయాయి, కొన్ని విషయాల్లో పోలవరం అంశంలో కానీ అమరావతి విషయంలో కానీ అన్ని సరి చేసుకుంటూ వెళ్తున్నాం, వ్యవస్థల్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాం, అన్ని మేమి మోయాలంటే కుదరదు, జగన్ హయాంలో అంత సర్వనాశనం అయిపోయింది, రాత్రికి రాత్రి సరిదిద్దలేం కాబట్టి కొంత టైం పడుతుంది, ఆర్థిక పరిస్థితి కుప్పకూలినా కూడా కొంత సరి చేసుకుంటూ నెమ్మదిగా వస్తున్నాం, అలాగే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది, మరి కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళకే కొన్ని పరిమితులు ఉంటాయి కదా, సో ఈ నేపథ్యంలో కలిసికట్టుగానే వెళ్తున్నాం, జగన్ మళ్లీ వస్తే ఎలాగని చెప్పి చాలా మంది పారిశ్రామికవేత్తలు నన్ను అడుగుతున్నారు, కానీ వాళ్ళు రారు అనే భరోసాను కల్పిస్తూనే 6 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు మేము సాధించాం, కాబట్టి మమ్మల్ని నమ్మండి అని చెప్పి అందరికీ భరోసా ధైర్యాన్ని కల్పిస్తున్నాం. అలాగే రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్తూనే ఇంకొక విషయాన్ని చెప్పారు. లక్ష్యాలతో పాటు పాలనలో తీసుకొస్తున్న మార్పుల్ని కూడా చాలా సవివరంగా వివరించారు. ఏంటా మార్పులు అనుకుంటున్నప్పుడు కీలకమైన విషయాల్లో సూపర్ 6 కి సంబంధించి పాలనా విషయంలో తాము ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్తూనే, రాజకీయ కక్షలకు దూరంగా ఉంటూనే మిస్టర్ క్లీన్ పాలిటిక్స్ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని చెప్తూనే, గత జగన్ ప్రభుత్వ హయాంలో ఉచ్చనీచాలు మరిచిపోయి అమ్మ అక్క ఆలి అంటూ ఆడబిడ్డల్ని పావులుగా వాడుతూ సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా, చాలా హీనాతిహీనంగా, ఎవరు మాట్లాడలేనటువంటి ఒక భాషని మాట్లాడారు. కానీ ఈ 6 నెలల్లో మేము తీసుకున్నటువంటి చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ క్యాంపెయిన్ విషయంలో చాలా మంది మాకు తోడొస్తున్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా అంటూ వాళ్ళ విషయాలని ప్రస్తావిస్తూనే ఇలా చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళందరికీ సంబంధించి ఒక ముందడుగు పడింది. కాబట్టి
కొంత మార్పు కనిపించింది అని చెప్పారు. ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒక్కసారి ప్లే చేయండి చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ వాళ్ళ వీడియోస్ ప్లీజ్. ఉరులేమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. ఎస్, ఇలాంటి ప్రమోషన్స్ తో ఒక కొత్త పందాకి కూడా తెరతీశారు. అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో వైసీపీ వానరమూక రాజకీయంగా గానీ లేకపోతే పొలిటికల్ గా గానీ సోషల్ మీడియాలో గానీ ఈ వానరమూక ఎలా కిష్కిందకాండ సృష్టించాయో వీటన్నిటిని సరిచేసుకుంటూ వచ్చాం. చెడు పోస్టు పెట్టాలంటే భయపడే పరిస్థితి కూడా మేము తీసుకొచ్చాం. రాజకీయ రౌడీలకు కూడా కూటమి ప్రభుత్వం సినిమా చూపిస్తోంది. ప్రధానంగా పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, విక్రాంత్ రెడ్డి, బోరగడ్డ సహా వందలాది మందికి ఒక రకంగా చెప్పాలి అంటే మేమేంటో నిరూపించుకుంటూ అక్రమాలు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందనేది మేము చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి మా లెక్క వేరే. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా మాట్లాడారు. చాలా మంది కొంత షెల్టర్ తీసుకుంటున్నారు, పార్టీల్లో చేరిపోతున్నారు కదా, మరి ఇది ఎలా అని చెప్పి మీడియా అడిగినప్పుడు కూడా ఆ విషయాలు కూడా చెప్పారు. అవును, అన్ని తెలిసే జరుగుతున్నాయి. కొంత మా పార్టీలోకి వచ్చి షెల్టర్ తీసుకుంటున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అది ప్రయారిటీస్ కాదు. ముందు అభివృద్ధి, మళ్ళీ జగన్ రాకుండా చూడటమే ముఖ్యం. సో అన్ని విషయాల్ని మేము సరి చేసుకుంటూ వస్తున్నాం. ఎమ్మెల్యేలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు. ప్రజల్లో పార్టీ ఇమేజ్ కాపాడుకోవాలి. ఎంత వాళ్ళు తప్పు చేసినా ఊరుకోం అని చెప్పారు. మొత్తంగా అయితే నిన్న జరిగినటువంటి చిట్ చాట్ లో ఏపీలో చేసినటువంటి కీలక వ్యాఖ్యలతో కొత్త జోష్ నిండిందా? ప్రయారిటీస్, పాలనా పరంగా ఉన్నటువంటి వ్యవహారాలు ఎట్లా వెళ్లబోతున్నారు అనేది క్లారిటీ ఇచ్చేశారా? ఈ 6 నెలల్లో వచ్చిన మార్పుకి సంబంధించి చెప్పిన అంశాలని అటు మరి ప్రజలు ఎలా చూస్తున్నారు, లేకపోతే పార్టీ క్యాడర్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుందా? మరి నాకు లెక్క ఉంది, దానికో వాల్యూ ఉంది అని అంటున్నారు. అది అన్నాపరమైన అలాగే ప్రత్యేకించి కొన్ని నిర్దేశించుకున్న లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ఎలా వెళ్తోంది, తాము ఏం చేయాలనుకుంటున్నాము, ఇప్పటి వరకు ఏం చేశాము, అలాగే కక్ష సాధింపులు అనేది అసలు ప్రయారిటీయే కాదు అని చెప్తున్న నేపథ్యంలో అసలు నాకు ఒక లెక్క ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది, ఒక విజన్ ఉంది అని చెప్తున్నారు. మరి దీన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారా? అసలు నిజంగా చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్నట్టు పరిస్థితులు అలాగే ఉన్నాయా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, సెంట్రల్ స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ నుంచి వింతా సంజీవ్ రెడ్డి గారు, మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు. జ్యోత్స్న గారు నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ముందుగా. అండ్ ఏం చెప్తారు మేడం? ఒక పాజిటివ్ హోప్ కనిపించింది, ప్రజలందరూ చాలా ఆశగా చూస్తున్నారు. మేము కక్ష సాధింపుల ప్రభుత్వం కాదు అని అంటున్నారు. అంటే నిన్న మీడియాలో జరిగిన చర్చ తర్వాత మీరు అనుకుంటున్నది ఇంకా అర్థం కాలేదా, లేకపోతే ఆ ప్రశ్నలకి మీరు వివరణ ఇచ్చారు అంటే వెళ్లాల్సింది వెళ్ళట్లేదా? చంద్రిక గారు, ముందరగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. అలానే వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ ఏమంటారంటే బిగినింగ్స్, న్యూ బిగినింగ్స్ అంటాం మనం. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలకి ఒకటే నా సమాధానం ఏంటి అని అంటే, ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నామండి. జవాబుదారీతనం అనేటువంటిది మా ప్రభుత్వానికి, అంటే మేము దాన్ని ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా పెట్టుకున్నాం. మీ డిబేట్లలో, మీ చర్చల్లో కూడా చాలా సందర్భాల్లో జ్యోత్స్న గారు మీరు ఏంటండి ఇలా చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏంటండి ఇలా చేస్తుంది అన్నదానికి ప్రతి దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ప్రతి దానికి కూడా మేము వివరణ ఇస్తూ వస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు అన్నట్టుగా వివరణ అంటే, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ఆషామాషిగా ఎన్నుకోలేదు చంద్రిక గారు. 5 సంవత్సరాల పాటు నరకయాతన పడి, 5 సంవత్సరాల పాటు ఒక దుర్మార్గుడి పాలనలో ప్రజలు ఉండి, ఆ దుష్టుడిని రాష్ట్రం నుంచి కూడా పంపించేయాలన్నంత కోపంగా, అంత ఒక స్ట్రాంగ్ మ్యాండేట్ ఇచ్చారు. 164 సీట్లతోటి మమ్మల్ని వాళ్ళ రోజున అధికారంలోకి తీసుకొచ్చినటువంటిది ప్రజలు. నేను ఆ రోజున మీ డిబేట్ లో నేను కూడా చంద్ర గారు, ఇఫ్ యూ రిమెంబర్, గెలిచిన తర్వాత మీ డిబేట్ లో కూర్చున్నప్పుడే నేను అన్నాను,
ఇది ఎంత మా మీద బాధ్యతని పెంచింది అనేటువంటిది నిజంగా ఇట్ ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్ హావ్ టు యాక్సెప్ట్ అండి. 164 వచ్చాయి కదా అని చెప్పి మేము బ్రహ్మాండంగా ఏమంటారంటే కాల్ వేసుకు తిరగడం కాదు, ఇది మా మీద చాలా బాధ్యతను పెంచుతుంది. సో దాంతో పాటుగా ఇవాల్టి రోజున మా మీద ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయండి, అందులో డౌట్ లేదు. మేము అభివృద్ధి చేస్తామనే మమ్మల్ని తీసుకొచ్చారు, మేము సంక్షేమం చేస్తామనే మమ్మల్ని తీసుకొచ్చారు, అలానే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ భరతం పడతామని కూడా మమ్మల్ని తీసుకొచ్చారు. ఐ హావ్ టు యాక్సెప్ట్ దట్. సో ఓన్లీ కేవలం అభివృద్ధి సంక్షేమం చేస్తాము, దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అది పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసేస్తారు కాబట్టి దాని ఒక్కదానికే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనేటువంటిది లేదండి. ఎవరైతే దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు ఆ రోజున ప్రజలని పీడించుకు తిన్నారో, పార్టీలకు ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీయో, జనసేనో, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అని కాదు, అపోజిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తని పీడించుకు తిన్నారో వాళ్ళందరి భరతం. అంటే జ్యోత్స్న గారు ఒక్క విషయం చెప్పండి, ఎన్నికలకు ముందు ఒక రకంగా ఏమన్నారు మీరు? తాడ తీస్తాం, తోలుస్తాం, చెప్పులు కుట్టేస్తాం, సంగతి చెప్తాం, ఇంకా చెప్పాలి అంటే మిజరబుల్ ట్రీట్మెంట్ అన్ని అన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? పబ్లిక్ కి కానీ కేడర్ కి కానీ మా పందా మారిందానా? అస్సలు అంత లేదండి. ఇప్పుడు తాట తీయడం అంటే 2 రకాలుగా ఉంటాయండి, మీకు తెలుసు చంద్రిక్ గారు. ఏదో మామూలుగా ఏమంటారు అని అంటే ఏదో 2 రోజులు షో ఆఫ్ చేసేసి అయిపోయింది, వాడిని అరెస్ట్ చేస్తాం, తీసుకొచ్చేసాం, 2 రోజులు జైల్లో పెట్టేసాం, లేకపోతే 2 రోజులు కస్టడీలో ఉంచుకున్నాం, వాళ్ళు చేసినట్టుగా వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి ఏమంటారంటే సాక్షాత్తు ఎంపీలు కూడా కొట్టేసాం. అది కాదు. తాట తీయడం అని అంటే ఇంకొకసారి అలాంటి పని చేయడానికి వెన్నులోంచి వణుకొచ్చేట్టుగా చేయడం, అది తాట తీయడం. అది మేము ప్రామిస్ చేసాం, ప్రజలకు చేస్తాం. ఇవాళ ఒక్క విషయం చంద్రిక్ గారు, మీరు నేనే సాక్ష్యం. ఆడపిల్లల మీద ఎంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారండి వీళ్ళు, మీరు నేనే సాక్ష్యం. మనమే కదా ఎన్నో సందర్భాల్లో మీ డిబేట్లలో నేను సాక్ష్యాలతో సహా చూపించాను, చంద్రిక్ గారు ఇలా చేస్తున్నారండి అన్నారు. ఇవాళ షో మీ ఎ సింగిల్ పోస్ట్ ఆఫ్ దట్ సార్ట్, షో మీ ఎ సింగిల్ పోస్ట్. ఎవ్వడన్నా ఆడపిల్లల గురించి గాని మహిళల గురించి గాని ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి వాడు కావచ్చు, లేకపోతే ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నటువంటి వాడు కావచ్చు, ఎవడన్నా ఈ రోజున ఉన్నాడా? దాన్ని ఒక్కటి చంద్రిక్ గారు, మనం వ్యవస్థని అంటే తాట తీయడం అంటే వ్యవస్థలో ఉన్న చాలా వెరీ స్ట్రాంగ్ లాస్ అండి. లాస్ ఏం మామూలుగా లేవు మన దగ్గర, ఆషామాషి లాస్ ఏం లేవు మన దగ్గర. కానీ అది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మరుచుకున్నారు. ఆ రోజున మేము సమాజానికి అనుగుణంగా మాత్రమే వాళ్ళ రోజున బిహేవ్ చేస్తున్నాం. ఒకటి చంద్రిక్ గారు, కొన్ని పేర్లు చదువుతాను, మీరు ఒక్కసారి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా నాకు? ఎందుకంటే నాకు చాలా ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న వాళ్ళకు. ఆ రోజున తొడలు కొట్టి ఒక్కొక్క సభల్లో నిలబడి ఉచ్చన్నీచం లేకుండా ఇష్టారీతిన వాగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు చంద్రిక్ గారు? మీకు ఏమన్నా కనపడ్డా? ఏమన్నా వినపడ్డా ఎక్కడన్నా? అలానే ఉచ్చన్నీచం తెలియకుండా మాట్లాడినటువంటి గుడివాడ అమర్నాథ్, లేదా ఒక పశువు లాంటి సిది అప్పలరాజు మా గౌత్శ్రీష్ గారి మీద ఏ విధమైనటువంటి ఏమంటారంటే ఒక ప్లాన్ అటాక్స్ చేశాడో 24 గంటలు చూసాం. ఎక్కడన్నా కనపడ్డా? ఇప్పుడు వినపడుతున్నాడా ఎక్కడన్నా? అసలు ఇలాంటి వాళ్ళని మనం ఇవాళ ఎక్కడన్నా చూస్తున్నామా? మీరు అడగచ్చు మేడం, మరి వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మన పేరు నాని విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు అంత లీనియంట్ గా వెళ్తున్నారు? దిస్ ఇస్ క్వశ్చన్ ఫ్రమ్ ది పబ్లిక్ చంద్ర గారు, మీ నుంచి అనట్లేదు. వాళ్ళ మీద లీనియంట్ గా ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఇది ఉన్నా సరే అదున్నా సరే సాక్ష్యాలు ఉన్నా సరే. ఇప్పుడు అరెస్ట్లే చెయ్యాలి, జైళ్లలోనే పెట్టాలి అనేటువంటిది మా లక్ష్యం అయితే, మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజున ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేని దగ్గర కూడా క్రియేట్ చేసి మరీ అరెస్ట్ చేసి నానా హంగామా బీభత్సం సృష్టించాడో అలా మేము చెయ్యొచ్చండి. కానీ అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే రాష్ట్రం యొక్క ఇమేజ్ అనేటువంటి దెబ్బతింటుంది. చంద్రిక్ గారు, మా ముందు ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఒకటి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని అవుట్ సైడ్ ది స్టేట్ కూడా మనం చాలా ప్రాపర్ గా తీసుకెళ్లగలగాలి. ఇవాళ గత 6 నెలల్లో ఎన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తీసుకొచ్చామో మీకు తెలుసు కదా. 4 లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు, తీసుకొచ్చాం కదా. మీరే మేమేం చెప్పుకోవడం కాదు, మీ ముందు యూ హావ్ గాట్ దోస్ MOUs ఆల్సో. ABM కూడా చాలా సందర్భాల్లో వాటి అగ్రిమెంట్స్ తో సహా చూపించారు. ఎందుకంటున్నా అంటే అదే రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు అంటావు. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ విధమైనటువంటి పొలిటికల్లీ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది వాళ్ళకు ఉండాలండి. ఆ పొలిటికల్లీ జ్యోత్స్న గారు, మీరేమంటున్నారు? పెట్టుబడులు, అభివృద్ధి లక్ష్యం, ఒక విజన్, మేము ఇలా వెళ్తున్నాం, మా ఉద్దేశం వేరు. సరే, మేము అప్పుడు చెప్పాం ప్రతిపక్షంలో అప్పుడు. ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ దిస్ క్వశ్చన్.
చెప్పండి, ఇక్కడ చెప్పండి. సమస్య మీరేదో వచ్చేసేయాలి, అందరినీ పిచ్చి పెట్టి కొరడా పెట్టి చేత కొట్టాలి, లోపల తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి, ఇది కూడా అనట్లేదు అందరూ. ఎవరైతే వేధించిన వాళ్ళు ఉన్నారో కొంతమందిని మీరు పోస్టుల విషయంలో కానీ అదర్ థింగ్స్ లో అందలం ఎక్కిచ్చారు, అది కదా బాధపడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు, ఎలా సమర్థించుకుంటారు? ఒకటి చెప్తాను చంద్రిక గారు, ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. మీరు అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు. మా పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి కొంతమంది ప్రబుద్ధుల్ని కూడా చూశాను నేను. సీఎం గారు స్వయంగా ఒప్పుకున్నారు, మా దగ్గర షెల్టర్ కోసం వచ్చేస్తున్నారు, అది నిజమే, కూటమి పార్టీలోకే చూస్తున్నారని సీఎం గారు స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పటి సంగతి చెప్పట్లేదు నేను, ఇప్పటి సంగతి ఒక చిన్న గివ్ చెప్తాను. మీరు ఎన్నో ఏళ్లుగా కవర్ చేస్తున్నారు, యు నో ది పాలిటిక్స్ రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు తర్వాత వైఎస్ఆర్సీపీలో వెళ్ళారా వెళ్ళలేదా? ఇక్కడ మంచి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కూడా, ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారా వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఏంటి, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఏంటి? నాయకుడు అనేటువంటి వాడు ఏ రకంగా ఉంటాడో దాని ప్రకారంగానే క్యాడర్ అనేటువంటిది, తర్వాత వచ్చేటువంటి నాయకత్వం అనేటువంటిది ఉంటుందండి. అదే ఇవాళ మీరు అంటున్నారు అక్కడి నుంచి కూడా వస్తున్నారంటే, ఎస్ డెఫినెట్ గా ఇవాళ జనసేనలోనే నిన్ననే ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు మొన్న అనుకుంటాను, నాకు తెలిసి. అవును, వాళ్ళు వాస్తవానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మొన్న మా విజయ్ గారు అయితే, చింతకాయల విజయ్ గారు అయితే ఒక మాట కొంచెం పబ్లిక్ గానే అన్నారు కూడా. ఇప్పుడు ఒక అలయన్స్ లో ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇలాంటి విషయాల్లో ఉంటుంది. కానీ దేర్ ఈజ్ ఏమంటారంటే ఒక లక్ష్మణ రేఖ ఉంటుందండి. వాళ్ళు మా పార్టీలో కానీ మా అలయన్స్ లో కానీ ఉన్నప్పుడు ఆ లక్ష్మణ రేఖని దాటడానికి ఏ విధమైనటువంటి వీలు లేదు, ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఖచ్చితంగా కొంతమందిని జాయిన్ చేసుకోవద్దు అనేటువంటి స్ట్రిక్ట్ గా ఏవైతే, ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటే కార్యకర్తలకు మేమేం సమాధానం చెప్తాం చెప్పండి? మీరు చెబుతుంది నాయకుల వర్షన్, నేను అడుగుతుంది పోస్టింగ్స్ అధికారుల వర్షన్. వేధింపులకి మిమ్మల్ని రూల్ ఆఫ్ లా మర్చిపోయి వేధించిన వాళ్ళకి సూపర్ పోస్టింగ్లు వచ్చినాయి, వేధింపులకు గురైన వాళ్ళకి ఇంకా పోస్టింగ్లు రాలేదు, ఇది కూడా మాట్లాడుకుంటున్నారు. నేను డెఫినెట్ గా నేను దానికి కూడా వస్తున్నా. అధికారుల విషయంలో కూడా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే అండి, అధికారులు అనేటువంటి వాళ్ళు చాలా యాక్చువల్ గా అయితే చాలా న్యూట్రల్ గా, చాలా ఇండిపెండెంట్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చంద్రిక గారు. దట్ ఈస్ నేను అదే చెప్పాను, అదే వ్యవస్థ ఇవాళ ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వినడమో, లేదా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వినడమో, లేకపోతే ఇంకోటో అనేది ఉండదండి. అధికారులు ఎప్పుడు కూడా దే హ్యావ్ టు గో బై ది రూల్ బుక్ ని పాటించినటువంటి అధికారులు ఇబ్బంది పడతారు, అందులో డౌట్ లేదు. కాకపోతే మీరు అన్నట్టు కొన్ని పోస్టింగ్స్ అనేటువంటివి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాయి, అందులో ఏం డౌట్ లేదు. బ్రహ్మాండంగా హారతి ఇచ్చారు, మిగిలిన వాళ్ళు పోస్టింగ్ అలాగే ఉన్నారు, మీకోసం ఫైట్ చేసిన వాళ్ళు, తప్పన్నోళ్ళు, లేదా వాళ్ళే వేధింపులకు గురైన వాళ్ళు, వాళ్ళకి ఇంకా పోస్టింగ్లు ఎందుకు రాలా? నేను కాదనట్లేదు, అదే మాట చెప్తున్నాను నేను. సో డెఫినెట్ గా ఇది ఇట్లాంటిది ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తోంది. నిన్న ఆన్సర్ ఇచ్చింది కూడా దానికే. మేము ఖచ్చితంగా ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో వాటిని మేము సరిదిద్దుకుంటాం ఇన్ ద సెన్స్ వి విల్ గెట్. నిజంగా కూడా ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళకి మా ప్రభుత్వంలో పెద్దపీట వేస్తామండి, అందులో డౌట్ లేదు. ఒకటి ఇంకొక విషయం చంద్రిక గారు, ఒక్క మాట నేను ఏం చెప్తాను అంటే, ఎస్ కొంతమందికి పోస్టింగ్స్ వచ్చాయి, దాని గురించి విదిన్ ద పార్టీ కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక వ్యతిరేకత వచ్చింది, అందులో డౌట్ లేదు. దాన్ని కూడా సరిదిద్దుతాం. ఎందుకంటే అల్టిమేట్ గా మా బాస్ ప్రజలు ఏది చెప్తే మేము అది వినాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళకి మేము జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను చంద్రిక గారు. ఇవాళ ఆ రోజున ఈ రోజున సామాజిక న్యాయం డప్పులు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున డప్పులు కొట్టాడు. ఇవాళ మేము డప్పులేం కొట్టట్లా, కానీ సోషల్ ఇంజనీరింగ్ అండ్ సామాజిక న్యాయం అనేటువంటి మేము ఎలా ఇంబైబ్ చేసామో నేను మీకు చెప్తాను చూడండి. ఇవాళ రాష్ట్ర డీజీపీ ఒక బీసీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఒక బీసీ, టీటీడీ ఈఓ గారు ఒక బీసీ, సీఎం ముఖ్య కార్యదర్శి ఒక బీసీ, అలానే లోక్సభ ప్యానెల్ స్పీకర్ మేము ఒక మాదిగ అభ్యర్థిని పెట్టాం, మన కృష్ణప్రసాద్ అంటే చూశాను. ఒకరిదేమో పక్క సామాజిక న్యాయం, ఇంకొకరిది అసలైన సామాజిక న్యాయం అని తిరుగుతుంది సోషల్ మీడియాలో. నేను తిరగడం కదా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇందాక అన్నారు చూసారా, మీరు చేసింది ఏమన్నా చెప్పుకోవాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నది అది, అన్ని చేస్తాం మేము. సరే, ఒకసారి ఇంకొక పార్టీ కాంగ్రెస్ కూడా కొంచెం బిహైండ్ ఉండేవాళ్ళం,
ఈసారి మాత్రం వదిలే ప్రసక్తి లేదు. రైట్ రైట్ మీ వర్షన్ విన్నాను కదా. మా సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ వెల్కమ్ టు ద షో. అండ్ ముందుగా కాంగ్రెస్ ఒపీనియన్ తీసుకుని నేను మీకు ఇస్తాను. కాంగ్రెస్ నుంచి వింత సంజీవ్ రెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్తున్న లక్ష్యాలు, పాలనా పరంగా వచ్చిన మార్పులు, లేకపోతే ఎట్లా వెళ్ళాము ఈ 6 నెలల్లో, తన లక్ష్యాలు ఏంటి, కక్ష సాధింపులు కాదు, ఇలా చాలా క్లియర్ కట్ గా అనేక అంశాలని మీరు అప్పుడు ఇలా అన్నారు కదా, ఇప్పుడు ఇలా జరిగింది, అన్నిటికీ వివరణ ఇచ్చారు. మీరు దీన్ని ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? విజయచంద్ర గారు, మీకు మిత్రుడు పోలా గారికి, జ్యోత్స్న గారికి అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మొదటి సంవత్సరం కొత్త సంవత్సరం 2వ రోజు. జ్యోత్స్న గారు, ముఖ్యంగా నేను చేసేది విమర్శలాగా తీసుకోవాకండి. మీరంటే నాకేం వ్యతిరేకత లేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా నేను మాట్లాడతాను. మీరు దాన్ని సలహాగానే తీసుకోండి తప్ప, ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోండి తప్ప, మీరు దాన్ని విమర్శలాగా తీసుకోబాకండి. జ్యోత్స్న గారు చాలా కన్వీనియంట్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ప్రభుత్వం గురించి గొప్పతనంగా చెప్పారు. గెలిచి 6 నెలలు అయింది, 165 సీట్లు ప్రజలు మీకు ఇచ్చారు అంటే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీరు ప్రకటించిన సూపర్ 6 కావచ్చు, రాయలసీమలో వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, ముఖ్యంగా అన్నిటికంటే 50% జగన్మోహన్ రెడ్డి అకృత్యాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపకృత్యాలన్నీ కూడా శాపాలై పడి మీకు అంత మెజార్టీ వచ్చింది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అందరికంటే సూపర్ అయినో, ఆయన బాగా చేస్తాడనో ఆయన 120 సీట్లు ఇవ్వాల. ఎన్నో కారణాలు ఉన్నాయి. వచ్చారు అధికారంలోకి, 6 నెలలు అయిపోయింది, హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. వచ్చిన 2 మంచి పనులు చేశారు. మంచి పని మేము ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే సామాజిక పెన్షన్లు సమయానికి ఇస్తున్నారు. అలాగే జీతాలు ఇస్తున్నారు. అంతవరకు ఓకే. మరి సూపర్ 6, మిగతా సూపర్ 6 సీఎం గాని, మంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఎక్కడా కూడా వాటి గురించి ప్రస్తావించడం లేదు. ఎప్పటి పోలవరం, ఎప్పటి రాజధాని, ఆ 2 చెప్పుకుంటూ వచ్చే చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారు. పోలవరం కడతానంటున్నాడు. 45 అడుగులు కడతారా, 41 అడుగు కడతారా, దానికి క్లారిటీ లేదు. ఎందుకంటే ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మోడీతో కొమ్మకాయ జగన్ దాన్ని 41కి దించిన మాట అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకి 41 అయితే గ్రావిటీలో నీళ్లు రావు. గ్రావిటీలో నీళ్లు రానప్పుడు ఆ ప్రాజెక్ట్ అనవసరం అయిపోతుంది. 45 అడుగులు కడితేనే గ్రావిటీలో నీళ్లు వస్తే రాష్ట్రం అంతా ఉపయోగపడుద్ది. దానికి ఇంతవరకు సీఎం గారు దాని మీద క్లారిటీ లేదు. సూపర్ 6 గురించి మాట్లాడతల్లా. మరి రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి, దేశాన్ని కుదిపేసినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, షర్మిల గాని, సునీత గాని, వాళ్ళ తల్లి గాని, వాళ్ళు పడినటువంటి బాధ, వాళ్ళ కుటుంబం పడినటువంటి బాధ మేము రాగానే 6 నిమిషాల్లో తేల్చేస్తామని చెప్పారు. రాయలసీమలో ప్రతి బహిరంగ సభలో కూడా ముద్దాయిల్ని బాగా ఎఫ్ఐఆర్లు ఎడతామని చెప్పారు. ఆ కేసు ఎందుకు ముందుకు పోవడం లేదు? మరి పెద్దన్న మీతో కమిటీలో ఉన్నాడు. కూటమి ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు. జగన్ గారి కేసులన్నీ 40 కేసులో 50 కేసులో ఉన్నాయి. అవన్నీ ఎందుకు ముందుకు పోవడం లేదు? వాటి మీద దృష్టి ఎందుకు పెడతలేదు? నేను లెగిస్తే మనిషిని కాదు అనే మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పే మాట. అది దానివల్ల ఉపయోగం లేదు. రాజధాని కావాలి, మనకు అవసరమే రాజధాని. కానీ ఒక రాజధాని ప్రయారిటీ కాదు. రాజధాని అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు కట్టుకున్నారు. వాటికి తుది మెరుగులు దిద్దుకుని మిగతా రాష్ట్రం అంతా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది మాట్లాడాలి తప్ప పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంటే ల్యాండ్ అవన్నీ ఇంతవరకు రూపాయి కూడా లేదు. మరి రెడ్ బుక్ ఏమైంది? ఇన్ని పదవులు మేము బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ పదవి ఒక బీసీకి ఇచ్చారని చెప్పొచ్చా? చీఫ్ సెక్రటరీ అనేది ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ సీనియారిటీ ప్రకారం, వాళ్ళ యొక్క పనితనం ప్రకారం వాళ్ళకి పదవులు ఇవ్వాలి తప్ప మీ ఇష్టారాజ్యంగా ఒక బీసీకి ఇచ్చాను, ఎస్సీకి ఇచ్చారంటే నువ్వే కులతత్వాన్ని రెచ్చగొట్టినట్టుగా కనపడతా ఉంది. ఇన్ని పదవులను ఇచ్చారు కదా, సీఎం పదవి ఇస్తారా మీరు ఒక బీసీకి అని అడుగుతున్నారు. ప్రజలు అడుగుతారు. ఎందుకు అడగరు? ఈ అన్ని పక్క పదవులు తప్ప సరైన పదవి ఏదైనా మాకు ఇచ్చారని వాళ్ళు అడుగుతున్నారు. మీరెవరండి? ఐఏఎస్ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. లేదు, అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి మీరు ఇచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చుకోవచ్చు. బీసీకి ఇచ్చాను అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ చదివిన వాళ్ళే, చదవకుండా ఎవరు రాలా. వాళ్ళలో సమర్థులు తీసుకుంటారు. అది ఎప్పుడైనా ఉన్నదే. అంత మాత్రాన నేను బీసీకి ఇచ్చాను, మీరు పదవి ఇచ్చారు, అతను బీసీగా వచ్చాడు అంతే. అంత మాత్రాన నేను బీసీకి ఇచ్చాను అంటే ప్రజల మధ్య సామాజికంగా కులతత్వాలనే మతత్వాలను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడితే ఏం బాగోదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఆయన సనాతన ధర్మం, అది బీజేపీ వాదం. ఆయనకి ఏం సంబంధం అండి? ఆయన తలకెత్తుకుని దాన్ని తలదొట్టుకు తిరుగుతున్నాడు తలగొడ్డ. ఏంటి సనాతన ధర్మం? నువ్వు ఎలక్షన్లో చెప్పావు ఆ మాట. నేను సనాతన ధర్మం బీజేపీ పై పుట్టాను నువ్వు చెప్పలేదే, నువ్వు తలగొట్టు చుట్టలేదే, కాషాయం వేసుకోలేదే, ఇప్పుడు ఎందుకు వేసుకుని తిరుగుతున్నావు? ఆ తిరుగుడేదో పోలవరానికో, రాజధానికో, స్టీల్ ప్లాంట్ ని చంపేయడానికి చూస్తున్నారు. పక్కన మెట్టలు అనేవాడు ఇంకొకటి కడతాడంట ఒక 5,000 మందితో.
1,00,000 మంది బతికేటువంటి స్టీల్ ప్లాంట్ ఉంచుకోవాలా? 5,000 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి మెటల్ అనేవాడికి మనం స్టీల్ ప్లాంట్ కి పర్మిషన్ ఇవ్వాలా? అవన్నీ మర్చిపోయి అరిచేతిలో వైకుంఠం, నాకు లెక్క ఉంది, దానికి ఒక తెక్క ఉంది, సినిమా డైలాగులతోనూ వీటితో అవి నమ్మరమ్మాయి ప్రజలు. ఈ రోజు అమ్మఒడి ఏమైంది? నెల నెల ఇస్తారన్న మహిళలకు ఇస్తారన్న 1,500 ఏమైంది అని అడుగుతున్నారు ప్రజలు. వాళ్ళు సూపర్ 6 అన్ని అమలు చేస్తాము, అన్ని సరిదిద్దుతున్నామని చెప్తున్నారు కదా. మీరు కేంద్రం పెద్దన్న సాయం గురించి మాట్లాడుతున్నారు. కేంద్రానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, 1 by 1 చేస్తారని సీఎం గారు అన్నారు కదా నిన్న. బీహార్కి లేవా పరిమితులు? బీహార్ రాష్ట్రానికి లేవా పరిమితులు? అవన్నీ తెలుసమ్మా మాకు. విజయ చంద్ర గారు, పక్క రాష్ట్రం తెలంగాణలో చెప్పిన హామీలన్నీ కూడా దాదాపు 1 అరదప్ప అన్ని అమలు చేసేసారు. మరి మనాళ్ళు కూడా అదే లైన్ లో వచ్చారు. అదే లైన్ లో వచ్చినప్పుడు అమలు చేయాలి కదా. ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయడానికి మీకు ఏం ఇబ్బంది ఉంది? మరి అమ్మఒడి ఎందుకు వేయటం లేదు? రైతు భరోసా ఎందుకు వేయటం లేదు? ఇవాళ రైతుల్ని ఒక్క మాట చెప్పనా, ప్రభుత్వం అయితే మంచి మెజారిటీతో వచ్చింది, దానికి మేము కంగ్రాచులేట్ చేస్తాం, మంచిగా చేయాలని మేము కోరుకుంటాం. అయితే జరుగుతుంది ఏంటంటే సీసా మారింది తప్ప సీసాలో సరుకు మారలేదు. రైతులను ఎండిపోటు పడుతూ ఉన్నారు. తేమ వంకగా చూపించి 50 రూపాయల నుంచి 100 రూపాయలు రైతుకు కట్ చేస్తున్నారు. డబ్బులు ఎమ్మటే ఇస్తున్నారు, కానీ 100 రూపాయల నుంచి 53 రూపాయల నుంచి 100 రూపాయలు కట్ చేస్తున్నారు. ఒక రైతుగా నాకు జరిగిందే నేను మీకు చెప్తున్నా. మరి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు బ్రాందీ షాపులు ఉన్నాయి, మామూలుగా బెల్ట్ షాపులు యాజ్ ఇట్ ఈస్ ఇదివరకు ఎలా ఉన్నాయో అలా వచ్చేసి లిక్కర్ పాలసీ ఫెయిల్. ఇసుక లారీలు లేవు, ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళు వస్తున్నాయి. ఎడ్ల బళ్ళతో తీసుకొచ్చి ట్రాక్టర్లతో తీసుకొచ్చి లారీల్లో డంప్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా నిన్న ఆ మాట కూడా చెప్పారు కదా, అన్ని రాత్రికి రాత్రి సరిదిద్దలేము, 1 by 1 కొంత టైం పడుతుంది, చేసుకుంటూ వస్తాం, చెప్పి చేస్తాం అన్నారు సీఎం గారు నిన్న. 6 నెలలు సమయం అయిపోయింది. చివరి సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం అంటారు. పోలా గారు తెలుసు, ఇంకెంత ఉంది? ఇంకా 3 ఏళ్ళు ఉంది మధ్యలో. 6 నెలలు అయిపోయింది, చివరి సంవత్సరం పట్టించుకోరు. అంటే మీరు అనేది అసలు ఓవరాల్ గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో కరెక్ట్ లేదా, లేదా బాగాలేదా, బాగుందా? బాగోలేదు అంటలేదమ్మా, మాటలతోనే సరిపెడుతున్నారని చెబుతున్నాం. మేము చెయ్యాలి అన్ని 6 నెలల నుంచి చెబుతానున్నారు. జగన్మోహన్ రెడ్డి భజన మానేయండి. మీరు నోటితో మౌత్ క్యాన్వా చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోవాలంటే మీరు అతని పేరు చెప్పడం మానేయాలి. మీరు అతని పేరు చెప్పకుండా ఒక్క మనిషి కూడా మాట్లాడుతున్నా. గత ప్రభుత్వం అనండి, మీరు గత ప్రభుత్వం అనండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు గత ముఖ్యమంత్రి అనండి. జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అంటారు మీరు? మీడియాలో కానీ ఎక్కడ ఎవరు కదిలించినా 6 నెలలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత కూడా మీరు అతన్ని పట్టుకుని పడితే ఉపయోగం లేదు. అతని కేసులు బయటకు తీసుకురండి, అతను నేరస్తుడిగా నిరూపించండి. పెద్దన్న మీ చేతిలో ఉన్నాడు. పెద్దన్న ఇప్పటికే మా లెక్క ప్రకారం మోడీ మీకు సహకారం లేదు. మీ ఎంపీతో ఆధారపడిన ఈ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు మోడీ నుంచి ఎటువంటి సహకారం లేదని ఖచ్చితంగా ప్రజలందరూ అనుకుంటున్నారు. దీన్ని బట్టి మీ పాయింట్ చెప్తే నేను విక్రమ్ గారి ఒపీనియన్ తీసుకుంటాను. ఏంటి మీరు ఫినిష్ చేయండి, బ్రేక్ వెళ్దాం. సింపుల్ పాయింట్ అండి. అన్నగారు చెప్పిన దానికి నేను ఎక్కడా కూడా ఏమంటారంటే, ఇందాక అన్నారు ఐ హావ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్ అని. డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఒక మాటకి నేను అభ్యంతరం ఎక్కడ చెప్తున్నానంటే, పక్క రాష్ట్రం తెలంగాణలో ఏదో చాలా చేస్తారు, మేము చేయలేదని చెప్తున్నారు. ఫర్ క్లియర్ ఇన్ఫర్మేషన్, పక్క రాష్ట్రం తెలంగాణలో, ఎందుకంటే ఇది మాట్లాడాలి, ప్రజలకు తెలియాలి. పక్క రాష్ట్రం తెలంగాణలో సంవత్సరం అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి మాట మీద ఊసు లేదు. రైతు బంధుని రైతు భరోసా చేస్తానాడు, అది గాలికి వదిలేశాడు. రైతు రుణమాఫీ మీద ఎంత గలాట అయిందో మీరే చూశారు చంద్రిక్ గారు. హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎంతమంది, 52 మంది పిల్లలు చనిపోయారు. ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు, కనీసం ఏం మాట్లాడలేదు. నేను పక్క రాష్ట్రం గురించి ఇప్పుడు ఎలా ఉందంటే రాష్ట్రంలో మీ పాలన మీద అన్నట్టుంది. నేను అనేది అదొద్దు, మీద ఈ రాష్ట్రం అవుదాం. నేను ఏపీ ఆయన తీసుకొచ్చారు కూడా. ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ చూపించి మిమ్మల్ని అంటున్నారు, మీరేమో వాళ్ళు చూపించి అంటున్నారు. నేనేమన్నట్లా, నేను సింపుల్ గా చెప్తాను. సూపర్ 6 కి సంబంధించి మేము ఎక్కడా డీవియేట్ అవ్వలేదు. ఉచిత గ్యాస్ ఏదైతే 500 రూపాయల సిలిండర్ గురించి మాట్లాడామో మొన్న దాని గురించి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. నిన్నగాక మొన్ననే ఏదైతే ఉచిత బస్సు గురించినటువంటి, ఇప్పుడు గాల్లో మాటల్లాగా వీళ్ళలాగా సిపిఎస్ రద్దు చేసేస్తామని చెప్పి, వీళ్ళంటే జగన్ లాగా చేసేసి వచ్చేస్తామని చెప్పట్లా. మేము దాన్ని ఏమంటారు అని అంటే ఇంటర్కేసెస్ ని తీసుకొచ్చి అబ్సల్యూట్ గా సంస్థ మీద భారం పడకుండా ఏ రకంగా చేయగలం అనేటువంటి చేస్తాం. అది మహిళలకు కూడా సంక్రాంతికి ఇంకొక ఆరోగిస్తామని చెప్పాం. సూపర్ 6 లో ఎక్కడా మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ మాది చేతల ప్రభుత్వం అండి, 6 నెలల్లో చేసి చూపించాం, 4.5 ఏళ్లలో కూడా చేసి చూపిస్తాం. సంజయ్ రెడ్డి గారు ఏంటి సార్ చెప్తున్నారు? విక్రమ్ గారు వర్షం తీసుకుందాం మనం. ఇందాక మీరు మాట చెప్పారు,
మేడం గారిని అడిగారు, మన సునీత మేడం గారు అడిగారు, మీరు ఎవరైతే సఫర్ అయ్యారో 5 సంవత్సరాలు IAS IPS లో ఏబి వెంకటేశ్వర గారు ఎక్కడున్నాడండి? ఏబి వెంకటేశ్వర గారు ఎక్కడున్నారండి? నిమిషంలో సస్పెండ్ చేసి 5 సంవత్సరాలు ఆయన్ని గాల్లో పెట్టి నానా ఆగం చేసి కోర్టుకు వెళ్ళి చివరి రోజున గంట ముందు హైకోర్టు ఆర్డర్తో ఆయన రిటైర్ అయ్యాడు. నీ పార్టీ కోసం, నీ ప్రభుత్వం కోసం ఆయన లైఫ్ మొత్తం 5 సంవత్సరాలు సఫర్ అయింది. ఏం చేశారండి ఆయనకి ఎందుకు ఇవ్వలేదండి పదవి? మీరు అడిగినట్టే ఎంతో మందికి ఇబ్బందులు పెట్టిన పదవులు ఇచ్చారు. మీరు ఎంతో మంది అది నా క్వశ్చన్ కాదు. ప్రజలు కార్యకర్తలకి ఏంటంటే కొంత సఫర్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ ఎందుకు లేవు, సఫర్ చేసిన వాళ్ళకి ఇంకా ఎలా పోస్టింగ్స్ వస్తున్నాయి అన్నది ఒక సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్న నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు అనేక విషయాల్ని మీడియాతో, అంటే ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చాము, ఇప్పుడు మేము ఎలా ప్రొసీడ్ అవుతున్నాం, 6 నెలల్లో ఏం చేసాం, వచ్చిన చేంజెస్ ఏంటి, ఒక పాజిటివ్ వాతావరణం, పెట్టుబడులు, పాలన, అలాగే కక్ష సాధింపులు, అనేక విషయాలు మాట్లాడారు. 95 సీఎం చూస్తారు, మేము కొన్ని లక్ష్యాలతో వెళ్తున్నాం, ఈ కక్ష సాధింపులు అనేది అసలు మా టార్గెటే కాదు అని చెప్తున్నారు. పార్టీస్ వర్షన్స్ విన్నారు. అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు కూడా ఆయనతో గతంలో పనిచేసి ఉన్నారు, ఏం చెప్తారు చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకి, ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ప్లస్ సంజీవ్ రెడ్డి గారు చెప్పింది, జ్యోత్స్న గారు చెప్పింది, అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటే ఏది కూడా అంటే వాస్తవ దూరం అయితే కాదండి. అంటే నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో కూడా గత 6 నెలలుగా ఏదైతే ఆయన చేసినటువంటి పనులని చెప్పుకున్నారో ఆయన మాటల్లో కూడా కొంత అసంతృప్తి కనపడింది. అంటే ఎందువల్ల పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం అనేటువంటిది కొంత అంతర్లీనంగా ఆయన మాటల్లో కూడా కనపడింది. కాబట్టి చేయాల్సింది ఇంకా చాలా ఉన్నది అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎందుకు చెప్తున్నారు 95 ముఖ్యమంత్రి నేను ఎందుకు అవుతానని ఎందుకు చెప్తున్నారంటే దానికోసమే చెప్తున్నారు. అంటే తాను అనుకున్నటువంటి లక్ష్యాలు ఏదైతే సాధించాలో ఆ సాధించే క్రమంలో గతంలో ఏ విధంగా అయితే నేను చేశానో అదే విధంగా చేస్తే తప్ప మొత్తం సెట్ రైట్ కాదు అనేటువంటి మాటలు మనం దానిని అర్థం చేసుకోవాలి. లేకపోతే 95 ముఖ్యమంత్రి అవుతానని ఆయన ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అందువల్ల ఇంకోటి కూడా ఇప్పుడు మీరు అన్నది ఒకటి ఉన్నది, ఏదైతే వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ అది ఇది అంటున్నారో దాని గురించి పెద్దగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పటి వరకు చాలా అంశాల్లో చాలా చర్యలు తీసుకున్నారు. నిన్న మొన్న కూడా మనం చూసాం, పేర్ని నాని గారి వ్యవహారం కావచ్చు, మిగతా వాళ్ళు 1-2 ఉన్నారు ఇంకా. సో సమయం ఉంటుంది కాబట్టి దాని మీదనే పూర్తిగా ప్రభుత్వం అంతా దృష్టి పెట్టాలి అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉన్నాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ వల్ల Super 6 నిన్న ఇంకో మాట కూడా మాట్లాడారు ఆయన. ఫర్ ద ఫస్ట్ టైం పర్హాప్స్ ఇన్ ది లాస్ట్ 6 months లో మేము అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ఎంత గడ్డుగా ఉంటుందని కానీ ఇంత అంటే అధమంగా ఉంటుందని కానీ ఊహించలేదు అనే మాట కూడా ఒక మాట మాట్లాడారు. మీరు గమనించారు లేదో, అది ఆయన ఫస్ట్ టైం అన్నారన్నమాట. అంటే ఏంటి, హామీలు ఇచ్చినప్పుడు ఇంత దారుణంగా అంటే అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకోలేదు, కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు. అది అడ్మిట్ చేశారు ఆయన ఫస్ట్ టైం గతంలో. కాబట్టి కొంత సమయం పడుతుంది. ఇప్పటికే ఏం చెప్పారంటే 4,000 రూపాయలు ఇస్తున్నాము సామాజిక పెన్షన్లు, దేశంలో ఎవరు ఇవ్వటం లేదు, దానికి 33,000 కోట్ల బడ్జెట్ అవుతుంది అనేటువంటి మాట కూడా మాట్లాడారు. సరే, ఇక క్షేత్రస్థాయిలో సంజీవ్ రెడ్డి గారు చెప్పినటువంటి సమస్యలు చాలా వస్తున్నాయి ఇటీవల కాలంలో. ఈ ఇసుకకి సంబంధించి కావచ్చు, మద్యానికి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు, నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా వారి వర్షన్ నిన్న వారి వెర్షన్ అది. అందుకనే 95 నాటి ముఖ్యమంత్రి అవుతాను అని అంటే ఏంటంటే మొహమాటాలకు పోవాల్సిన సడన్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయన్నారు నిన్న. ఖచ్చితంగా అండి, ఉండాలి. ఎందుకంటే ఇవాళ 95 నాడు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటేనండి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రజాప్రతినిధుల్లో కావచ్చు లేకపోతే అధికార యంత్రాంగంలో కావచ్చు గతంలో ఉన్నంత అంటే రాష్ట్రం పట్ల వాళ్ళ కమిట్మెంట్ అంతగా లేదండి. ఈవెన్ పార్టీ నేతలకు కూడా ఎప్పుడు పదవుల్లోకి ఎక్కాలి అనేది చూస్తున్నారు తప్ప పార్టీలో కూడా గతంలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్లు
లేదు. ఇవాళ ఏదో ఒక రకంగా ఏదో పదవి సాధించాలి, పదవి తెచ్చుకోవాలి, అంటే మనం ఇంత ఖర్చు పెట్టాము, పదవుల టైంలో లాగేయాలి, అదంతా లాగేయాలి అనేటువంటిది కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కావచ్చు, ఆ విధమైనటువంటిది కూడా ఉంది. ఆ కమిట్మెంట్ తగ్గింది, అధికార యంత్రాంగంలో కూడా తగ్గింది. అది ఓవరాల్ గా అంటే సమాజంలోనే వచ్చింది. నేను ఒక తెలుగుదేశాన్ని లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంటలా, ఓవరాల్ గా మనకేంటంటే ఆ రకమైనటువంటి విలువలు తగ్గుతా వస్తున్నాయి. కాబట్టి దానిని తిరిగి పునరుద్ధరించడం ఎట్లాగా, అందరితో కలిసి పనిచేయించడం ఎట్లాగా ఒక కమిట్మెంట్ తో గతంలో మనం చూసాము. 95, 96 టైంలో అప్పుడు జన్మభూమి పెట్టినప్పుడు దేశ విదేశాల నుంచి కథలు వచ్చారు, శ్రమదానం చేశారు, కాంట్రిబ్యూట్ చేశారు. ప్రతి వాళ్ళు తమ దాచుకున్నటువంటి డబ్బులు కాంట్రిబ్యూట్ చేశారు, ఉద్యోగులు పనిచేశారు, కష్టపడి పనిచేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయంటే అది కొంచెం కష్టమే. అది అంతగా నేనంత అంటే స్కెప్టికల్ అని కాదు, కానీ అంత నేను ఆప్టిమిస్టిక్ అయితే లేను. అంత కమిట్మెంట్ ప్రజల్లో లేదు. ఇవాళ ఏంటంటే ఏదో చిన్న పని చేసి పెద్ద పదవిని ఆశించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్ వేరు. అది అన్ని పార్టీల్లో కూడా అది డైల్యూట్ అయితే వచ్చింది. ఎందుకంటే సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళు కాకుండా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళతో పార్టీలు నింపేస్తున్నారు. కాబట్టి ఆ పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవటం, బ్యాలెన్స్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళటం కూడా చాలా కష్టం. చంద్రబాబు సార్, విక్రమ్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. దాన్ని ఏమంటారు, తప్పులు చేసిన వాళ్ళు మా పార్టీస్ లో ఆశ్రయం పొందుతున్న మాట వాస్తవమే అన్నారు. ఇది చాలా పెద్ద వ్యవహారం. మేము చర్చించుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం అంటున్నారు. చేర్చుకోవడం ఎందుకు, సరి చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఉన్న తలనొప్పులు, రకరకాల ఇష్యూస్ సరిపోవా? ఖచ్చితంగా అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక పార్టీలో ప్రవేశం లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా సమన్వయంతో చేరికలు అని అంటున్నారు. ఇటీవల మనం చూసాము, బీజేపీలో ఒకళ్ళిద్దరు నాయకులు చేరిన దాని మీద చాలా వివాదం అయింది. అదేవిధంగా జనసేనలో కొంతమంది చేరుతున్నారు అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా 3 పార్టీలు కూటమి చర్చించుకొని మరి అటువంటి వాళ్ళకి ప్రవేశం ఇవ్వాలా వద్దనేది ఇక వాళ్ళ నిర్ణయం అండి. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పదవుల కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మరి కొత్త వాళ్ళని తీసుకోకపోతే అవతల కూడా ఇంకోటి, పార్టీని బలహీనం చేయటం అనేటువంటిది కూడా రాజకీయ వ్యూహాల్లో ఒకటి. వైఎస్ఆర్సీపీని బలహీనపరచడం అనేటువంటిది కూడా రాజకీయ వ్యూహాల్లో ఒకటి. కాబట్టి అక్కడ బలమైనటువంటి నాయకుల్ని కూడా తెచ్చుకోవాలి. కానీ తెచ్చుకోవటం అనేటువంటిది అక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. ముందుగా వాళ్ళతో చర్చించాలి, అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ నాయకుల్ని చర్చించాలి. జనరల్గా ఏంటంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. నియోజక స్థాయిలో పలానా లీడర్ని మనం తీసుకోవాలి పార్టీలో కంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ఒక మెకానిజం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ అంటే ఒక కొత్త సంవత్సరంలో కొంత చంద్రబాబు నాయుడు గారు ఆప్టిమిస్టిక్ గానే మాట్లాడారు. అయితే పరిష్కరించాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నేతలు ఎవరైతే ఆయనే అన్నారు కదా, కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే గుడ్ థింగ్, కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం స్వరం పెంచింది. అది అవసరం కూడా. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి. వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి విమర్శలకి పెద్దగా విలువ ఉండదు. అందువల్ల వాళ్ళ కమ్యూనిస్టులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు కూడా కొంత బలంగా ఉంటే కొంత వీళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా కొంత కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. బట్ విమర్శనాత్మక అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే మంచిదే, మామూలు స్వీపింగ్ గా కాకుండా. అదేవిధంగా ఇక కొంతమంది పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, తెలుగుదేశం వాళ్ళు కూడా తాము చెప్పినట్టుగా ప్రభుత్వం నడవాలనేటువంటి ఒక ధోరణి ఎక్కువగా కనబడుతుంది. అది కరెక్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక స్టైల్ ఉంది, ఆయనకు ఒక అనుభవం ఉంది, ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఏ విధంగా అంటే వారనేది ఏంటంటే ఇలా నడవాలని కాకపోయినా ఇలా అన్నారు కదా, మీరు పందా మార్చుకున్నారా అని అడుగుతున్నారు వాళ్ళు. అదేనండి, ఇప్పుడు దానికి మనం చెప్పినట్టుగా పార్టీ నడవాలి, ప్రభుత్వం నడవాలంటే ఎట్లాగది? దానికి ఉంటుంది కొంత సమయం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా ఉంది కాబట్టి దాంట్లో పోస్టులు పెట్టేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని. అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎస్, కొన్ని ఇందాక సంజయ్ రెడ్డి గారు లేవనెత్తినట్టుగా ఒకరిద్దరికి ఇంకా పదవులు ఇవ్వకపోవడంలో కొంత పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో ఉండేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమన్నా ఏంటి ఇవన్నీ మనకు తెలియదు కదా. వేధించిన వాళ్ళే అందులో వెక్కుతున్నారు, వేధింపులకు గురైన వాళ్ళు లేదు కదా. దానికి అంటే పార్టీలో పార్టీ చూసుకోవాలండి. పార్టీ యంత్రాంగం అటువంటి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి గత 6 నెలలుగా మరి తెలుగుదేశం పార్టీలో పెద్దగా ఇంటర్నల్ వర్క్ జరుగుతున్నట్టుగా నాకైతే సమాచారం లేదు.
ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరేగా పనిచేసింది, ఇప్పుడు కొంచెం వాళ్ళు రిలాక్స్ అయినట్టు కనపడుతుంది. ఆ విధంగా కాకుండా పార్టీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి పార్టీని చాలా లైవ్లీగా ఉంచాల్సినటువంటి అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. వాళ్ళ పార్టీ ఒక్క అధ్యక్షుడిగా పాయింట్ మరి సార్, ఆయన ఇప్పుడు నిజంగా ఫీడ్బ్యాక్ అంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ఛానల్స్ ఎందుకు అంత నిర్లిప్తంగా ఉన్నాయి? అసలు ఇప్పుడు కదా యాక్టివ్ గా ఉండాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్ ఛానల్స్ అన్ని ఎందుకు కళ్ళు మూసుకున్నాయి? ప్రభుత్వానికి వాళ్ళకి ఎందుకు సరైన డేటా వెళ్ళట్లేదు? చేయాల్సిన అవసరం ఉందండి. అంటే 5 ఏళ్లు బాగా కష్టపడ్డారు అందరూ, తర్వాత కొంత రిలాక్స్ అయినట్టు కనపడుతుంది. దాన్ని కూడా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధ్యక్షుని మార్చారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు మంత్రి పదవి తీసుకున్న తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు పార్టీ అధ్యక్షుడిగా. ఇతరత్ర కూడా కీలకమైనటువంటి పదవులను కూడా కొంచెం పార్టీని ఇంకా బాగా పనిచేయించేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే పార్టీ, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ పార్టీనండి. అంటే పార్టీ వ్యవస్థ నన్ను అడిగితే ఆ పార్టీ వ్యవస్థని బాగా ఇంకా ఉపయోగించుకోవాలి. ఇప్పటికీ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పార్టీ అంటే రాష్ట్ర పార్టీకి కార్యాలయానికి వెళ్తే సరిగ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మాట్లాడతలేదు, వింటలేదు, మా సమస్యలు వింటలేదు అనేటువంటి కంప్లైంట్స్ కూడా మనం పేపర్లో చూస్తున్నాం. సో అటువంటిది కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎట్లయితే అటు ప్రభుత్వాన్ని పార్టీని రెండింటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఆ కమ్యూనికేషన్ ఛానల్స్ అనేటువంటిది పార్టీ ద్వారా రావాలి. అది నిజాయితీగా, నిక్కచ్చిగా, నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని కనుక ఇస్తే తప్పులు సరి చేసుకోవడానికి పనికొస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక సంజయ్ రెడ్డి గారు చెప్పారు, ఇవాళ ఇసుక విషయంలో ఏమవుతున్నది, క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెచ్చుకోవాలి. అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇటు పార్టీ రిపోర్ట్స్ ఉంటాయి. అట్లాగా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏదో 1-2 నివేదికల మీద ఆయన ఆధారపడ్డారు కాబట్టి 4-5 నివేదికల ఆధారంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి సమాచారం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే. అయితే ఒకటి ఏంటంటే, బెస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల ముందుకు వచ్చి చెప్తున్నారు సమస్యలు ఏమని, ప్రభుత్వంలో ఏమి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి, తర్వాత దాన్ని ఏ విధంగా మనం అధిగమించగలం అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అదేంటంటే ప్రజల వద్దకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వటం అనేటువంటిది మంచిది. గతంలో మనం చూసాం, అంతా బాగానే ఉంది అన్నట్టుగా పై మెరుగులు దిద్ది ప్రభుత్వాన్ని నడిపారు. అలా కాకుండా ఇవాళ సమస్యలను ఆయన ప్రజలతో చర్చిస్తున్నారు త్రూ మీడియా. అది ఆహ్వానించదగింది. జ్యోత్స్న గారు, అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే వారి పాయింట్స్ తో ఆన్సర్ చేస్తూనే ఇంకొక ప్రధానమైన పాయింట్ మీరు ఓపెనింగ్ లో కూడా అన్నారు. ఏమంటే చంద్రిక గారు, సోషల్ మీడియాలో చాలా చేంజ్ వచ్చేసింది, అందరూ బాగున్నారు. సోషల్ మీడియాలో చాలా చేంజ్ వచ్చినా, ఒక పాజిటివ్ హోప్ అనిపించినా, చిన్న చిన్న చేపల దగ్గరే ఆగిపోయారు, పెద్ద తిమింగళాల జోలికి వెళ్ళట్లేదు. ఇది మళ్ళీ ఏంటి, కాంప్రమైజ్ అవుతున్నారా, అలసత్వమా అనేది ఇంకొక వర్షన్. అండ్ వాళ్ళ వర్షన్స్ కూడా ఆన్సర్ చేయండి, రెండు చెప్పండి. ఇది కూడా చాలా మందికి ఉన్న డౌట్. డెఫినెట్ గా చంద్రిక గారు, ఇక్కడ ఒక్కసారి ఒక చిన్న మాట పెద్దలందరికీ కూడా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ విక్రమ్ పోలా గారి కొంత అనాలిసిస్ పార్ట్ ఆన్సర్ చేసే ముందర, చంద్రిక గారు, మనం 6 నెలల సమయాన్ని చూసామండి. 60 నెలలు చేసిన విధ్వంసాన్ని, 60 నెలలు చేసిన దుర్మార్గాన్ని మేము ఇవాళ 6 నెలలతో కంపేర్ చేయలేం. డెఫినెట్ గా వీ కెనాట్ డూ దట్. మీరు ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మేము దాన్ని మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నాం. ఎస్, మీరు అన్నట్టుగా చిన్న చేపలు, వర్రా రవీందర్ రెడ్డి, ఇంకోడో ఏమంటారు అంటే వీళ్ళు కాదు. ఎస్, డెఫినెట్ గా ఎవడైతే వీళ్ళ వెనక ఉండి ఇదంతా నడిపించాడో వాళ్ళ మీద కూడా పడాలి, దెబ్బలు పడతాయి. ఎందుకు పెద్ద సిమింగ్లాల్ జోలికి వెళ్ళట్లేదు, ఊరికే చెరువులో చేపలు పట్టుకుంటున్నారు వీళ్ళు. ఒక్క నిమిషం చంద్రిక గారు, తిమింగళాలని పట్టిన రోజున ఆ రోజున మీరే మళ్ళీ చెప్తారు 6 నెలలు అయిందండి, 6 నెలలకే మేము ఈ చేపలు పట్టేసామంటే. సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఓపెనింగ్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టాలి. మేము కలెక్షన్లు అన్ని చూడండి, మొత్తం లెక్కలు తీసాక చూడండి అంటే కాదు కదా, ఓపెనింగ్ లోనే సినిమా హిట్టా ఫట్టా. చంద్రిక్ గారు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. నేను మీకు ముందరే చెప్పా, ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయండి. వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ 1 by 1 అని చెప్తున్నాను. ఎస్, అయితే ఇందాక ఒక చిన్న మాట నేను ఒక మాట చెప్తాను చంద్రిక్ గారు. అంటే చాలా అన్నోటీస్డ్ థింగ్స్ చాలా ఎలా వెళ్ళిపోతాయో చెప్తాను నేను మీకు. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 సంవత్సరాల్లో ఏ రకంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి అనేటువంటిది అందరం చూసాం. ఈ గత 6 నెలల్లో సగటున ప్రతి నెల జరిగేటువంటి ఆత్మహత్యల్లో రిడక్షన్ వచ్చిందండి. అది కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయండి. జస్ట్ కేవలం మనం ఏమంటారు అని అంటే, సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళని కొట్టట్లేదు వాళ్ళని కొట్టట్లేదు అని కాదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఇవి కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందండి. గత ఓన్లీ లాస్ట్ అకాడమిక్ ఇయర్, యాజ్ అన్ అకాడమిషియన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 4 ట్రైమిస్టర్స్ కి చెల్లింపు చేయాల్సింది ఒకటే చేశాడు.
దాంట్లో సో ఆయన పెట్టి వెళ్ళినటువంటి బకాయిలు ఆల్మోస్ట్ ఒక 3,500 crores. అవి మేము దానివల్ల 6 లక్షల పైచలకు మంది విద్యార్థులు నష్టపోయారు. దాన్ని మేము వాళ్ళ రోజున భర్తీ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ చేంజెస్ అంటారు నేను. ఇంకొక విషయం ఏంటి అని అంటే సోషల్ మీడియాలో కొంత అసంతృప్తి మా వాళ్ళ సైడ్ నుంచి కూడా వస్తుందంటే డెఫినెట్ గా అందుకే నేను అంటున్నాను మీరు వేస్తున్న టాబ్లెట్లు స్లోగా ఉంది, యాంటీబయాటిక్స్ ఇమ్మని అడుగుతున్నారు అందరూ. ఒక్క నిమిషం, ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడితే హానికరం అండి, అది మీరు కూడా గమనించాలి. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్, నేను అదే చెప్తున్నాను, అబ్సల్యూట్ గా వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటున్నాం. వేర్ ఎవర్ వీ హ్యావ్ టు గో బై లా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రిక గారు, అరెస్ట్ చేసి ఏదో 1-2 రోజులు తమాషా చేయడానికి కాదు మా ప్రభుత్వం కూర్చుంది. చేసేది పెద్ద తిమింగళాన్ని చేయండి అంటున్నారు అందరూ. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు, లడ్డు లాంటి కేసులు ఉన్నప్పుడు, సెకి ఒప్పందాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా చేస్తాము. 6 నెలల్లోనే మీరు చేంజ్ చూశారు. మిగతా 4.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఇక్కడ ప్యానెల్ లో కూర్చున్నటువంటి మా కాంగ్రెస్ సోదరులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు కూడా మెచ్చుకునే విధంగా, ఎందుకంటే వారు మా ప్రతిపక్ష పార్టీగా వెళ్ళినారు కాబట్టి వారు కూడా మెచ్చుకునే విధంగా మేము పనిచేస్తామని చెప్తున్నాం. మా రిజల్ట్ మేము చూపిస్తామని చెప్తున్నాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ వాళ్ళకు కూడా ఏంటంటే, మీరు చంద్రిక గారు, ఐ డోంట్ థింక్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కాంగ్రెస్ ఎక్కడా కూడా ఏ విధమైన అమరావతి రైతుల మీద ఇది చేసినా ఎక్కడ ఏ రోజున కాంగ్రెస్. సంజయ్ రెడ్డి గారు విన్నారు కదా సార్, ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు గత 6 నెలలుగా జరిగిన సినారియో మొత్తం కూడా అన్నగారు విక్రమ్ పోల గారు ఎక్సలెంట్ గా అనలైజ్ చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము కూడా చంద్రబాబు సమర్థుడు కాదనో చేయడనో చేయలేడనో మేము అంటల్లా, చేయాల్సినంత చేయట్లేదు అనేదే మా బాధ. వివేకానంద రెడ్డి హత్య కేసును కనుక ఒక్కటి తేల్చేస్తే జగన్మోహన్ రెడ్డి పని అయిపోతుంది. ఇప్పుడు జ్యోత్స్న గారు మాట అన్నారు, రాజధాని గురించి ఎవరూ మాట్లాడలేదు కాంగ్రెస్. రాజధాని గురించి ముందుగా మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ మాట్లాడారు, మేము వెళ్ళాం, అందరం వెళ్ళాం, రాజధాని అక్కడే ఉంటుందని హామీ ఇచ్చాం. గత ప్రభుత్వం తెలుగుదేశాన్ని అనండి, వేరే వాళ్ళని అనండి, మా వాళ్ళని అనండి, ఎంతగా భయపెట్టిందంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి కూడా భయపడినటువంటి సన్నివేశాలు మీరు తెలుసు. మీ డిబేట్ లో కూడా మీరు వ్యాఖ్యానించారు, వెంకటకృష్ణ గారు వ్యాఖ్యానించారు, పైవుల మూర్తి గారు వ్యాఖ్యానించారు, సాంబశివరావు గారు వ్యాఖ్యానించారు. మీరు ఇలా మాట్లాడుతున్నారు, కనీసం టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడతలేదని. కాబట్టి మాట్లాడకపోవడం అనేది మాకు అసలు ఏ క్వశ్చన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకోటి వంకాయ అయినా ఎవరైనా ఖచ్చితంగా మేము మాట్లాడదలుచుకున్న విషయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆన్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా మాట్లాడతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు తేల్చమనే మేము కూడా చెప్పేది, ఈ చిన్న చిన్న చేపలు వద్దు. వివేకానంద రెడ్డి కేసు కొట్టండి. వివేకానంద రెడ్డి కేసు కొడితే మీరు 50% కొట్టేసినట్టే రాష్ట్రంలో. అనేది మర్చిపోయారు మీరు, దాని గురించి మర్చిపోయారు. వైజాగ్ లో డాక్టర్ని చంపేసింది మర్చిపోయారు. మీ చేతిలో ఉన్నటువంటి, మీ ప్రభుత్వం చేతిలో జ్యుడిషియరీలో ఉన్నటువంటి కార్యక్రమాలు మీరు చేయండి. కనీసం ఈ రోజు ఒక్కటి జరుగుతుందమ్మా. ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా, 3 పార్టీలు కూటమిగా ఉండటం సంతోషమే, వచ్చారు, అందరూ బానే ఉంది. కానీ అధికారుల మీద ఈ రోజున ఇసుకలో చేయబెట్టొద్దన్నారు కాబట్టి ఆఫీసుల్ని, అధికారుల యొక్క ఆఫీసులను అడ్డాలుగా పెట్టుకుని ఎమ్మెల్యేలు అందరూ, నేను అన్నను, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రోజువారీ పంచాయతీలు చేస్తున్నారు. అధికారుల మీద ఒత్తిడి 3 పార్టీల నుంచి వస్తుంది. వాళ్ళలో వాళ్ళకి పడుతుంది, మాకు వాళ్ళకి కూడా పడుతుంది. నేను కూడా వెళ్లాల్సి వస్తుంది మా ఏరియాలో కొన్నిసార్లు. చాలా విషయాలు పొల గారికి కూడా తెలుసు. ఆఫీసుల్లో పంచాయతీలు చేసి వేలాది కోట్లు చేతులు మారుతున్నాయి. దాన్ని సరి చేసుకోమనండి. ఇంకా వీళ్ళు అనుకుంటున్న వ్యవస్థ గ్రిప్పులోకి రాలేదా? రాలేదు, 100% రాలేదు. ఇప్పటికీ గత ప్రభుత్వ వాసనలే ఉన్నాయి. అదే పద్ధతి వెళ్తున్నారు వీళ్ళు కూడా. వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా అకౌంట్లు ఓపెన్ చేశారు. నాకేంటి నీకేంటి అనే కార్యక్రమంలో ఉన్నారు. అతి త్వరలో వాళ్ళ పార్టీ వాళ్ళ నోట్ల నుంచి ఆ మాటలు కూడా వస్తాయి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వస్తున్నాయి, రేపు మీడియా ముందు కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ సరి చేసుకోమనే మేము చెబుతున్నాం. చంద్రబాబు 100% చేయగలడు, అది మేము ఒప్పుకుంటాం. కానీ చేయాల్సినంత చేయట్లేదు అనేదే మా బాధ. అదొక్కటే. కానీ మీరు కోరుకున్నట్టుగా చేయడానికి కాదు, ఒక లక్ష్యం ఉంది, చేయడానికి ఒక పద్ధతి ఉందని అంటున్నారు కదా ఆయన. మేము కోరుకోవడం కాదండి, మేము కోరుకోవడం ఏంటి, మాకు ఏమన్నాం ఏంటండి, ఏదండి డిఎస్సీ ఏదండి, లోకేష్ 2 రోజుల్లో చేస్తా అన్నాడు. మెగా డిఎస్సీ ఏది, నిరుద్యోగ భృతి ఏది, ఉద్యోగాలు అయ్యి మేము చెప్పాము. ఇవన్నీ మీరే చెప్పారు, మేము అనుకోలేదు, ఇంత చేశాడని మీరే చెబుతున్నారు. ఒక పక్కన మా గత ప్రభుత్వం ముంచేసిందని చెప్పినప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. మరి ఆలోచించుకుంటే ఇప్పుడు మేము అట్ట అనుకోలేదు, ఇట్ట అనుకోలేదని ప్రజలు ఒప్పుకోరండి. రైతు భరోసా ఏది, రైతుకు గిట్టుబాటు ధర ఏది, నష్టపరిహారం ఏది, బోనస్ ఏది రైతుకి, ఎన్ని చాలా ఉన్నాయమ్మ సమస్యలు. అన్ని ఒకరోజు అంటే సార్, ఒకటి పైన చూసినప్పుడు వేరు, దిగిన తర్వాత వేరు కదా. దిగాక మాకు ఇంకా ఇంత జరిగిందా అనేది కదా వాళ్ళు అంటున్నారు. టైం ఇవ్వండి చేస్తాము, అసలు ఎగ్గొట్టేదే లేదంటున్నారుగా.
అయిపోకలు ఇవ్వవసరం లేదమ్మా, మీకు ఆల్రెడీ 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చేశారు కాబట్టి స్పీడ్ పెంచమని చెబుతున్నాం. సరే అయితే, విక్రమ్ గారు. వివేకానంద రెడ్డి కేసు ఏంటి, సార్ దాని సంగతి చెప్పండి. ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు ఏంటి? ఏబి వెంకటేశ్వరరావు మోస్ట్ సఫరర్ ఇన్ అవర్ గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్. విక్రమ్ గారు. ఖచ్చితంగా అండి. అంటే దీనిని మాటల ద్వారా కాకుండా ఇంకా చేతల్లో చూపించాలనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని కేసుల విషయంలో ఏదైతే ఇందాక సంజీవ్ రెడ్డి గారు చెప్పారో అటువంటి కేసుల విషయంలో మరి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం అలసత్వం చేస్తుందో తెలియదు. కాబట్టి అది వేరు, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వేరు, పరిపాలన వేరు, ప్రజలకు అంటే ఇచ్చినటువంటి సార్ ఇక్కడ అన్ని విషయాలను అందరూ కలగాపులగం చేసేస్తున్నారు. పార్టీ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, ఆర్థిక అంశాలు వేరు, పోస్టింగ్స్ వేరు, అన్ని కలగాపులగం చేస్తున్నారు ఇక్కడ. అన్ని సమాంతరంగా నడవాలండి. కలగాపులగం అని కాదు కానీ అన్ని సమాంతరంగా నడవాలి. మరి అదే ప్రభుత్వం అంటే. కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఆ కేసు విషయం పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటది. ఇప్పుడు ఇసుకది అనుకోండి రెవెన్యూ, ఇటువంటి శాఖలు చూసుకుంటే ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్, అట్లాగా అన్ని సమాంతరంగా నడవాల్సిందే. ఎందుకంటే ప్రజల్ని సంతృప్తి పరచాలంటే ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైనటువంటిదని నిరూపించాలంటే సమాంతరంగా పనిచేయాలి. పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రజల అంచనాలకు ఆలోచనలకు అనుగుణంగానే నేను అదే పనిచేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో కొత్త సంవత్సరం కాబట్టి ఆయన చెప్పారు 95 సీఎం చూస్తామని. మరి మనం వెయిట్ చేద్దాం. మరి కొంత సమయం ఇస్తే ఎటువంటి మార్పులు వస్తాయి అనేటువంటిది చూడాల్సిన అవసరం. జోష్న గారు కంక్లూడింగ్ ఇవ్వండి 10 seconds. అంటే ఏంటి అనుకున్నంత గ్రిప్ రాలేదా, ప్రయత్నిస్తున్నారా, లేదా మీరు అనుకున్న అభివృద్ధి విషయంలో ఇంకా అధికారులు సహకరించట్లేదా? ఇప్పుడు అది మీరు 10 seconds అన్నారు కానీ ఒకటే మాట చెప్తాను చంద్రిక్ గారు. మేము ఖచ్చితంగా మేము ప్రామిస్ చేసినటువంటి ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాం. 5 సంవత్సరాల సమయం ఉంది, అందులో 6 నెలలు మాత్రమే అయిపోయింది. మిగతా 4 సంవత్సరాల్లో వీఆర్ గోయింగ్ టు డెలివర్. వీ ఆల్రెడీ స్టార్టెడ్ డెలివరింగ్. అది నేను చెప్తున్నాను మీకు. ఇంకో విషయం ఏంటంటే మీరు అడుగుతున్నారు, ఎస్ కొంత ఇబ్బంది ఉందండి. అధికారులు వాళ్ళే అందరినీ తీసుకెళ్లి అయితే కట్టకట్టయితే పారేయలేం కదా, లేదు నువ్వు. సో వాళ్ళని ఏ రకంగా మనం ట్యూన్ చేసుకుని ఏ రకంగా ప్రజలకి పనిచేసేట్టుగా చేయగలము అనేటువంటిది, దట్ ఈస్ ఇంపార్టెంట్. లీడర్షిప్ ఇస్ ఇంపార్టెంట్. వీ హావ్ అ ఎఫిషియంట్ లీడర్ హూ ఇస్ దేర్ as the చీఫ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఖచ్చితంగా ఇవాళ రోజున అధికారుల చేత పని చేయిస్తాం. ఇవాళ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్ర గారు, బిఫోర్ క్లోజింగ్ అసలు పెన్షన్లే పంచలేమన్నారు, దాన్ని పెద్ద బూచులాగా చూపించారు. ఇవాళ 1st సెలవైతే 31వ తారీఖు సాయంత్రం వరకల్లా మొత్తం అబ్సల్యూట్ గా అందరికి పెన్షన్లు పనిచేస్తున్నారు. దాన్ని కూడా వైసీపీ కలర్ చేస్తున్నారు. ఏమని ముందు రోజు ఇచ్చి ఫస్ట్ 2-3 తారీఖుల్లో లాగేస్తున్నారు, మధ్యలో చెప్పేసి ఇచ్చేసి. అసలు మీ కౌంటర్లు వేరేలాగా ఉంటున్నాయి గ్రౌండ్ లో. మీరేమంటున్నారు, డెలివరీ చేస్తున్నామంటే కొంచెం స్లోగా డెలివరీ చేస్తున్నారు. డ్రోన్ వేసుకున్నారని డెలివరీ చేయండి టెక్నాలజీ వాడి. ఒక్క నిమిషం, అసలు ఆ టెక్నాలజీ, ఆ డ్రోన్ల టెక్నాలజీ చెప్పిందేమేమండి? మొన్న ఎప్పుడూ లేని అంత విపరీతమైనటువంటి వరదలు వస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ వాడి ప్రజల్ని కాపాడుకున్నది మేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే వ్యవస్థ అదే, కానీ వాళ్ళ రోజున డెలివరీ చేశామా లేదా అనేది నేను చెప్తున్నాను. పెన్షన్ వాళ్ళు పంచలేకపోయారు, మేము పంచామా లేదా? సో నేనేంటున్నానంటే వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. సరే, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒకటి చేస్తా ఉంటున్నారు కదా, చూస్తాం. మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీద ఇంకోసారి పెడదాం.